హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వంకాయ పెరుగు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఇది వైట్ రైస్లోకైనా కలర్ రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్. సో ఇక లేట్ చేయకుండా ఈ వంకాయ పెరుగు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా ఒక పెద్ద వంకాయని అంటే 200 grams వరకు వంకాయని తీసుకుని ఈ వంకాయని స్టవ్ మీద పెట్టుకుని అన్ని సైడ్స్కి టర్న్ చేసుకుంటూ అంతా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. సో ఈ వంకాయ ఫ్రై అవ్వడానికి మినిమం 12 to 15 minutes పాటు టైం పడుతుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని సైడ్స్ని టర్న్ చేసుకుంటూ అంత ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పైనున్న పొట్టునంతా తీసేసుకోవాలి. సో వంకాయ కాస్త చల్లారిన తర్వాత పైనున్న పొట్టునంతా తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ వంకాయని 2 partsగా కట్ చేసుకుని లోపలున్న సీడ్స్ అన్నిటిని తీసేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వంకాయ లోపలున్న సీడ్స్ అన్నిటిని తీసేసుకున్న తర్వాత ఈ వంకాయని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. సో ఇలా అంత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన ఉంచుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 tablespoon వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 tablespoon వరకు పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును కలిపి ఒక 2 tablespoon వరకు వేసుకోండి. అలానే 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని ఆయిల్లో ఇవి చిటపటమనే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 ఇంచుల అల్లంని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే 4-5 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని కొద్దిగా కరివేపాకును వేసి మీడియం ఫ్లేమ్లోని ఒక 1 minute పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి ఒక 1/2 teaspoon వరకు పసుపును కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 1 minute పాటు ఫ్రై చేసుకోండి. సో ఇలా 1 minute పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. సో ఇక్కడ ఉల్లిపాయ తరుగుని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉల్లిపాయ తరుగు వేసిన వెంటనే ఇందులోకి మనం కాల్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా వంకాయని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత జస్ట్ వీటన్నిటికీ పోపు బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. మరీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా పోపు అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కనుంచుకొని కంప్లీట్గా చల్లారనివ్వండి. సో ఇది చల్లారేలోపు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి 500 grams పెరుగును వేసుకోవాలి. సో ఇలా పెరుగును వేసుకున్న తర్వాత ఇందులోకి 3/4 cup వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా కాస్త పలుచగా కావాలనుకుంటే ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసిన తర్వాత ఈ పెరుగునంతా బాగా బీట్ చేసుకోవాలి. సో ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపును వేసుకోవాలి. సో ఇలా తాలింపును వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 teaspoon వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే తాలింపులో పచ్చిమిర్చిని అలానే ఇక్కడ మిరియాల పొడి క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒక 3 tablespoon వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా ఇలా మిక్స్ చేసేటప్పుడే టేస్ట్ చూసి కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకాస్త పలుచగా కావాలనుకుంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. సో ఇది వైట్ రైస్లోకైనా కలర్ రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.